హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్తో సిఐడి చర్యలు తీసుకుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ హోదాలో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు జగన్ మోహన్ రావు. 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ ని జగన్ మోహన్ రావు డిమాండ్ చేశారని, లేదంటే మ్యాచ్లు జరగనివ్వబోమని బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. ఇటది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావుని సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, సౌజన్య, హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ లో జరుగుతున్నటువంటి టైంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేధించాడు అని చెప్పి కూడా కంప్లైంట్ చేసింది. దానిపైన సీరియస్ గా తీసుకున్నటువంటి ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసింది. విజిలెన్స్ ఎంక్వైరీలో జగన్మోహన్ రావు వేధించినట్లుగా కూడా వెల్లడైంది. జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ సెక్రటరీ కూడా వేధించినట్లు రుజువు అవడంతో కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారులు హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ తో పాటు సెక్రటరీతో పాటు మరొక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అటు సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఆ తర్వాత హెచ్సీఏలో ఎంతవరకు టికెట్స్ ఇస్తున్నారు, ప్రతిసారి కాంప్లిమెంటరీ రూపంలో ఎన్ని టికెట్లు ఇస్తుంటారు, లేకపోతే అదనంగా ఇప్పుడు హెచ్సీఏ ప్రెసిడెంట్ ఎన్ని కావాలని అడిగారు, లేకపోతే హెచ్సీఏ ప్రెసిడెంట్ తో పాటు హెచ్సీఏ బాడీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని టికెట్స్ అడిగారు అనే దానిపైన విచారణ జరిపారు. అయితే ముఖ్యంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జగన్మోహన్ రావు 10% టికెట్స్ అదనంగా తనకు కావాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే కాంప్లిమెంటరీ రూపంలో ఇప్పటికే 10% టికెట్స్ మేము ఇస్తున్నామని చెప్పారు. కానీ హెచ్సీఏ ప్రెసిడెంట్ మాత్రం తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు ఇవ్వాలి అని చెప్పి కూడా వేధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో మ్యాచ్ జరుగుతున్నటువంటి టైంలో లక్నో మేనేజ్మెంట్ ను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఒక కార్పొరేట్ బాక్స్ కు తాళం వేశాడు. మ్యాచ్ కు గంట ముందు వరకు కూడా ఆ కార్పొరేట్ బాక్స్ ను తాళం ఓపెన్ చేయలేదు. దానిపై లక్నో మేనేజ్మెంట్ కూడా సీరియస్ గా స్పందించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సీరియస్ గా రెస్పాండ్ అయింది. అప్పుడు మొదలైనటువంటి వివాదం కంటిన్యూగా కొనసాగింది. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. అదేవిధంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ఒక ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్ల్లో ఒక వ్యక్తి వేధింపులకు దిగడం ఏంటని చెప్పి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది. సో విజిలెన్స్ ఎంక్వైరీ ఇన్ని రోజుల పాటు జరిపినటువంటి విచారణలో మొత్తం ప్రూవ్ అయిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ను హెచ్సీఏ ప్రెసిడెంట్ తో పాటు మరొకొందరు వేధించారని చెప్పి కూడా ప్రూవ్ అవడంతో కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారులు అదుపులోకి